వరంగల్ జిల్లా వర్ధనపేట పట్టణ కేంద్రంలోని అంబేద్కర్ సెంటర్ వద్ద మాదిగ అమరవీరుల దినోత్సవం ఎంఆర్పిఎస్ ఎంఎస్పి అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు రాష్ట్ర నాయకులు మాట్లాడుతూ పద్మశ్రీ మందకృష్ణ మాదిగ 30 సంవత్సరాల సుదీర్ఘ పోరాటంలో అమరులైన అమరవీరులకు ఏబిసిడి వర్గీకరణను అంకితం చేయడం జరిగిందన్నారు. రిజర్వేషన్ల వర్గీకరణలో న్యాయబద్ధంగా శాస్త్రీయంగా ఏబిసిడీలు 4 కేటగిరీలుగా చేసి ఎస్సీలలో ఉండే 59 ఉపకులాలకు వారి జనాభా తమాషా ప్రకారం ఎవరి వాటా వారికే కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు మంద కుమార్ మాదిగ, వేల్పుల సూరన్న, దయాకర్, బిర్రు మహేందర్, జన్ను రాములు, ఎర్ర సంతోష్ తదితరులు పాల్గొన్నారు. అంబేద్కర్ సెంటర్ నుండి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మేము సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం. అయ్యా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, వీరు మాదిగ జనాభా నిష్పత్తి ప్రకారము జనాభా వాటా ప్రకారం ఎంత రావాలో 12% రావాల్సిన వాటాని 9% రావడము, అందులో ఉన్న అంతరమే ఏందో మాకు గుర్తు చేయాలని చెప్తా ఉన్నాం. మీరు 6వ తారీఖు కేబినెట్ సమావేశం మాట్లాడుతూ ఉన్నారు. 6వ తారీఖు అయినా మీ యొక్క తప్పుడు సవరణని మీరు చేసినట్టు సవరించుకోవడానికి అవకాశం లేదు కాబట్టి ఆ సవరణలైనా మీ యొక్క కేబినెట్ నిర్ణయం తీసుకొని బాధ్యులకు జనాభా నిష్పత్తి రావాల్సిన వాటాని మీరు తక్షణమే కేటాయించి బాధ్యుల పక్షం నిలబడతారని ఆశిస్తా ఉన్నాము. కానీ బాధ్యుల పక్షం నిలబడకుండా మీరు తప్పు ఆలోచన చేస్తే మందకృష్ణ గారి నాయకత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా, జిల్లా వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో అనేక సామాజిక అంశాలమైన ఈ యొక్క మాదిగ దండోరా ఎంఆర్పిఎస్ అన్ని వర్గాలను కోటీకరించుకొని విడుదల వారిగా ఉద్యమాలు శ్రీకారం చుడతామని మాదిగ దండోరా అమరవీరుల సాక్షిగా వర్ధనపేట నుండి మేము అప్పీల్ చేస్తున్నాము. కాబట్టి మందకృష్ణ మాదిగ ఎస్సీ ఏబిసిడి వర్గీకరణ సాధించి పెట్టిన ఈ యొక్క ఫలితాలు, వర్గీకరణ జరిగిన ఫలితాలు అమరవీరులకు అంకితం చేస్తామని మందకృష్ణ మాట్లాడిన సందర్భమే గుర్తు చేస్తూ ఈ యొక్క విజయము మాదిగ అమరవీరులకే మేము అంకితం చేస్తామని గుర్తు చేస్తున్నాము. ఈ అవకాశం అందరికీ ధన్యవాదాలు. జై అంబేద్కర్, జై కాన్సం, జై మందకృష్ణ మాదిగ.